హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే 7 చుక్కల ముగ్గండి. 7 చుక్కలతో ఎంతో చక్కగా అందంగా మన వాకిట్లో లక్ష్మీ కళ తెచ్చే బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, 7 చుక్కలు, మధ్య చుక్క 4 వచ్చే ఇలా చుక్కలు పెట్టుకున్న తర్వాత మనమైతే ముగ్గు అయితే ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చుక్కలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇలా 3 చుక్కలకు కలుపుకొని ఇట్లా ఒక్కొక్క చుక్కకి ఇట్లా లీఫుల్లాగా అయితే గీసుకోవాలి. 3 ఇలా చుట్టూరా ఇదే విధంగా ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నాం అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇలా చుట్టూ చక్కగా మంచిగా ముగ్గు అయితే లీఫులు అయితే ఇలా గీసుకోవాలి. ఇలా లీఫులు గీసుకున్న తర్వాతనే మనకి ముగ్గు అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంత చూడగానే నచ్చి ఈజీగా నేర్చుకుంటాంలే అని మన మనసుకు అనిపించి నేర్చుకునేంత ఈజీగా అయితే ఈ ముగ్గు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం గీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఒక్క చుక్క అయితే మధ్యలో ఉంటుంది కదా, ఆ చుక్క పైనుంచి అయితే ఇలా మనమైతే గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల ఒక డిజైన్ అనేది అయితే ఏర్పడుతుంది. ఈ మధ్యలో 5 చుక్కలు అయితే 7 చుక్కలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ 7 చుక్కలకి ఇలా చిన్న డిజైన్ లాగా అయితే గీసుకుందాము. చూడండి, ఇలా గీతలు అయితే గీసుకొని ఈ గీతల నుంచి అయితే ఒక ఫ్లవర్ లాగా అయితే ఇలా గీసుకోవాలి. చుట్టూరా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలానే గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల ఒక డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది. ఇలా గీసుకున్న తర్వాత మనమైతే చుట్టూరా చక్కగా లోటస్ లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. అంత చక్కగా అంత ఈజీగా అయితే ఉంటుంది ముగ్గు వచ్చేసి. ఇప్పుడు ఇలా గీసుకున్న తర్వాత దీంట్లోనే ముగ్గు పిండితోనే కలర్ లాగా అయితే వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయడం అయితే అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ చిన్న చిన్న ఆకులాగా గీసుకున్న దాని దగ్గర ఇప్పుడు చిన్న లోటస్ లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లోటస్ లాగా ఇలా గీసేసుకొని దీంట్లో చిన్నగా గీతలు అయితే గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల ఈజీగా మనకైతే లోటస్ అయితే రెడీ అయితే అయిపోతుంది. ఇదే విధముగా చుట్టూరా చక్కగా మంచిగా అన్ని వైపులా సేమ్ ఇలానే గీసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకున్నామంటే చాలా బాగా కనిపిస్తుంది. ఈ ముందుగా గీసిన ఆకులలో కూడా ముగ్గు పిండితో కలర్ లాగా వేసేసుకున్నామంటే మంచి వెరైటీ డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది. చూడండి, ఎంతో చక్కగా వాకిట్లో నిండుగా లక్ష్మీ కళ తెచ్చే బ్యూటిఫుల్ డిజైన్ అని కూడా అనొచ్చు కదా ఫ్రెండ్స్. ఎంతో బాగుంది. మనకి చూడగానే మనసుకి ఈజీగా ఉందబ్బా, మనం వాకిట్లో వేస్తే కూడా ఎంతో కళగా నిండుగా కనిపిస్తుంది అనుకుంటారు కొంతమైతే. మందైతే మంగళ శుక్రవారాలలో కూడా ఇలాంటి ముగ్గులు వేసుకోవడం వల్ల లక్ష్మీ కళ అనేది అయితే ఉక్కిపడుతుందండి. ఇలా సింపుల్గా ఈజీగా వేసుకుని బ్యూటిఫుల్ లోటస్ లాగా అయితే కనిపించే చక్కనైన ముగ్గు, చక్కనైన ముగ్గు అయితే రెడీ అయిపోతుంది. వాకిల్ నుంచే మనము అందంగా ఆకర్షణీయంగా దిద్దుకోవాలి లేవగానే కదా. అందుకే వాకిల్ నుంచే మంచిగా మనమైతే ఊడ్చి చల్లి చక్కగా ముగ్గులు ఇలా పెట్టుకున్నామంటే
నిండుగా చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడగానే ఎంతో బాగా అయితే కనిపిస్తుంది. కొందరైతే ఎంత పని ఉన్నా ఏమి చేసినా కూడా వాకిలి నిండా చక్కగా ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటారు. అవి చిన్న ముగ్గ పెద్ద ముగ్గ అని కాదండి, మనం ముగ్గులు అందంగా వేసామా లేదా అనేది అయితే మనకు తెలియాలి. ఇలా మొత్తం చుట్టూరా లోటస్ లాగా అయితే గీసుకున్న తర్వాత ఇక్కడ మధ్య మధ్యలో చుక్కలు ఉన్నాయి కదా, ఆ చుక్క కొంచెం కాస్త పెద్దదిగా పెట్టేసి ఆ చుక్క చుట్టూరా ఇలా చిన్న చిన్న చుక్కల్లాగా అయితే నక్షత్రాల్లాగా అయితే ఇలా పెట్టేసుకొని దాని బయటి వైపు అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్దగా చుక్కలు అయితే పెట్టేసి చివరికి ఇలా వంకరగా గీత అయితే గీసుకున్నాను. ఈ లోటస్ పైన కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే చక్కగా అయితే కనిపిస్తుంది కదా ముగ్గు వచ్చేసి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా అయితే నేను ముగ్గు అయితే గీసుకున్నాను. చూడడానికి పెద్ద కష్టంగా లేకుండా ఈజీగా సింపుల్గా అయితే ఇలా మనం చక్కగా ముగ్గు అయితే గీసేసుకున్నాము. ఇలా మొత్తం చుట్టూరా ఇదే విధంగా వేసిన తర్వాత మధ్యలో అయితే ఎల్లో కలర్ దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెట్టుకున్నాను. ఇక ఇలా పెట్టుకోవడం వల్ల చాలా చక్కగా అయితే మరింత మంచిగా కనిపించింది. ఎందుకంటే ప్రతిరోజు మనమైతే కలర్స్ వేసుకుంటూ ఉండలేము కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పెద్ద పెద్ద ముగ్గులు వేసినా చిన్న ముగ్గులు వేసినా కలర్స్ అయితే వేయం కాబట్టి ఇలా సింపుల్గా ఈజీగా ఇట్లా బాగుంటుంది అన్నట్టుగా ఇలా అయితే పెట్టేశాను. నేనైతే ఈ ముగ్గు మొదటి నుంచి చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.